ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం. అమ్మవారి వాగ్దానంగా మనం చూడబోయేది ఏంటి అంటే తెలుసుకోబోయే ముందుగా ఒక్కసారి మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి నాకు బాగా తెలిసినటువంటి గురువుగారండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలున్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్నా, ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు, కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, అమ్మవారి వాగ్దానంగా ఈరోజు నీ కోసం ఒక గొప్ప భాగ్యాన్ని తీసుకొచ్చానమ్మా. ఒక్క నిమిషం ఆగి విను. ఈ భాగ్యాన్ని నువ్వు అందుకోవడం కోసం నీ కోసం ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు నువ్వు వినబోతున్నటువంటి ఈ శుభవార్త మామూలుది కాదమ్మా. ఈ సందేశం నీ ముందుకు వచ్చింది అంటే ఇది అనుకోకుండా వచ్చిందైతే కాదు. నీకున్నటువంటి ఆందోళనలు అలాగే చెడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కాసేపు మర్చిపోయి ప్రశాంతంగా ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రతి మాటను కూడా ఆలకించు. ఒక్క నిమిషం ఆగి నేను చెప్పేటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని శుభవార్త రూపంలో సందేశం విధంగా అమ్మవారి వాగ్దానం రూపంలో విను. నువ్వు అద్భుతమైనటువంటి శుభవార్త వినబోతున్నావు. ఈ విశాల విశ్వం నీ కోసం ఒక రహస్యాన్ని చెప్పబోతుంది. నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు మోసుకుపోయినటువంటి మార్గాలన్నింటినీ కూడా ఇప్పుడు తెరుచుకోబోతున్నాయి. నువ్వు ఏ తలుపుల ముందైతే నిలబడి నిరాశ చెందావో ఆ తలుపులు ఇప్పుడు నీకు బాగా తెరుచుకోబోతున్నాయి. దీనికి కారణం నీలో ఉన్నటువంటి ఓపిక, నువ్వు చూపినటువంటి సహనం. ఆ మూసుకుపోయిన తలుపులను తెరవటానికి కావలసినటువంటి తాళం చెవిని నేను నీకు ఇస్తున్నానమ్మా. నీ మనసులో ఎప్పుడూ కొన్ని ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నా కష్టానికి ఫలితం ఎప్పుడు ఇస్తావు అని నన్ను పదే పదే అడుగుతూ ఉన్నావు కదా. నీ ప్రశ్నలు ఎప్పుడూ కూడా తప్పు కావు. అవి మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి సహాయపడేటువంటి మార్గాలు మాత్రమే. నువ్వు ప్రతిసారి ఎప్పుడు మంచి జరుగుతుంది అని నన్ను అడిగినప్పుడు నీకేదో ఒక విధంగా ఈ కష్టం తర్వాత మరొక విధంగా ఉంటుంది నీ జీవితం అని చెప్పాలని ప్రయత్నించాను తల్లి. కానీ ఇప్పుడు ఆ కారణం కూడా అర్థమై ఉంటుంది. కాబట్టి నీకు మంచి జరిగే సమయం కూడా దగ్గర పడింది. నేను నీకు ఎప్పటికైనా కానీ ఫలితాన్ని ఇస్తానని నువ్వు నమ్మావుగా. దానికే ఈరోజు నువ్వు అద్భుతమైనటువంటి ఫలితాన్ని తీసుకోబోతున్నావు. గొప్ప ఒక భాగ్యాన్ని నీకు అందించబోతున్నాను. నువ్వు నమ్మకం కోల్పోయి బాధపడుతున్నటువంటి ప్రతి క్షణం కూడా నేను నీ కోసం ఎన్నో అద్భుతాలను సృష్టిస్తూనే ఉన్నాను. ప్రతి మంచి పనికి ఒక సరైనటువంటి సమయం అంటూ ఉండాలమ్మా. ఆ సమయం ఇప్పుడు నీ జీవితంలో రాబోతుంది. సమాధానాలంటే కేవలం నువ్వు వినేటువంటి మాటలు మాత్రమే కాదు, నీ చుట్టూ అకస్మాత్తుగా కలిగేటువంటి మార్పులు, నీకు పదే పదే కనిపించే కొన్ని అంకెలు, నీ మనసులో అకస్మాత్తుగా కలిగే ప్రశాంతత, ఇవన్నీ కూడా నీ ప్రశ్నలకు నేను ఇస్తున్నటువంటి సమాధానాలే. నువ్వు చాలాసార్లు బాధపడ్డావు, నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించానో వారి వల్లే నాకు ఇంత బాధ కలుగుతుంది అని. నువ్వు చాలా కుమిలిపోయావు. కానీ దానికి కారణం, ఒక లోతైనటువంటి కారణం ఉంది. నీలో కొన్ని బలహీనతలు పోగొట్టి మిమ్మల్ని ఒక బలమైనటువంటి వ్యక్తిగా మార్చడానికి ఆ బాధలన్నింటినీ కలిగాయి. మిమ్మల్ని వదిలేసిన వారు మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పించారుగా. అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకూడదు అని. మీరు తక్కువ చేసుకున్నప్పుడు అత్యంత బాధలో ఉన్నప్పటికీ కూడా రేపు అత్యంత అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతావని గుర్తుపెట్టుకో. ఇప్పటి వరకు నువ్వు ఇతరుల దగ్గర సమాధానాలు వెతికావు, కానీ నిజమైనటువంటి సమాధానం నీ దగ్గరే ఉంది. ఈరోజు నేను నీకు గుర్తు చేస్తున్నాను, నువ్వు అన్నింటికీ కూడా అర్హురాలివే. నీకు విజయం దక్కుతుందా, నీకు ప్రేమ లభిస్తుందా అని సందేహించని అవసరం లేదమ్మా. నువ్వు కేవలం అర్హురాలివి మాత్రమే కాదు, ఈ విశ్వం ద్వారా నా ద్వారా ఎంపిక చేయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి నా బిడ్డవి.
నీ పాత బాధలను ప్రశ్నలను ఇక్కడితో విడిచిపెట్టు. ఎందుకంటే నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ఈ రోజు నుండే ప్రారంభించు. నువ్వు ఏ అవకాశం కోసం అయితే సంవత్సరాల బడి ఎదురు చూస్తున్నావో అవి ఇప్పుడు నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి. నువ్వు కార్చినటువంటి ప్రతి కన్నీటి బొట్టుకు ఇప్పుడు ప్రతిఫలం నీకు తప్పక లభిస్తుంది. నీ మనసులో కలుగుతున్నటువంటి ఒక చిన్న ఆశ నీ భవిష్యత్తును కూడా మార్చబోతుంది. ఇదే మొదటి గుర్తు తల్లి నీకు. నువ్వు ఇక నుండి కేవలం కష్టాల్ని చూస్తూ కూర్చోవు. నీ జీవితాన్ని నువ్వే అందంగా నిర్మించుకునే సృష్టికర్తవవుతావు. నీ కథ ఇప్పుడు నీ చేతుల్లో ఉండేలా చేస్తాను. నీకు తెలియాల్సినటువంటి ప్రతి విషయం నీ అనుభవాల ద్వారా నీకు తెలిసేలా చేస్తాను. నీ మనసులో కలుగుతున్నటువంటి ఆందోళన అనుకోకుండా వచ్చింది కాదు. అది నీ జీవితాన్ని మార్చడానికి అనువైనటువంటి సంకేతం. మొదటిసారి నీ హృదయం భరించలేనంత బాధతో నిండినప్పుడు, నీకు ఎవరితోడూ లేనప్పుడు, నా కేవలం ఒక నిశ్శబ్దంలోనే నేనున్నానని నీకు గుర్తు చేస్తాను. నువ్వు కోల్పోయినవి ఏవీ కూడా వృధా కాలేదు తల్లి. అవి మిమ్మల్ని మీరు కొత్తగా కనుక్కునేలా చేశాయి. నువ్వు ఓటమి గురించి ఆలోచించినప్పుడల్లా నేను నీలో ఒక చిన్న ఆశను కలిగిస్తూనే ఉన్నాను. ఒక్కొక్కసారి అది ఒక పాట రూపంలోనో లేదంటే అపరిచితమైనటువంటి నీకు అసలు పరిచయమే లేనటువంటి ఒక వ్యక్తి రూపంలోనో, అంతేకాకుండా ఏదో కొంతమంది చిరునవ్వు రూపంలోనో, ఒక పుస్తకం రూపంలోనో, ఒక వాక్యం రూపంలోనో ముందుకొచ్చాయి. ఇప్పుడు నీకు అర్థం చేసుకుంటే నీ ప్రశ్న అన్నింటికీ కూడా సమాధానాలు అనుభవాల ద్వారానే అందుతాయి. ఒకరోజు అకస్మాత్తుగా అంతా నీకు అర్థమవుతుంది. నువ్వు తలుపులు అనుకున్నవి వాస్తవానికి నీకు దొరికినటువంటి వరాలని నువ్వే తెలుసుకుంటావు. నువ్వు బాధతో నడిచినటువంటి దారులే నిన్ను వెలుగు వైపు నడిపిస్తున్నాయి అని చెప్పి నువ్వు అర్థం చేసుకుంటావు. నీ సమయం వృధా కాలేదు. నీ ప్రార్థనలు నిష్ఫలం కాలేదు. అంతా చూస్తున్నటువంటి నేను ఒక సరైనటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉన్నాను. ఆ సమయం రాబోతుంది. నువ్వు ఎవ్వరికీ చెప్పకుండా నీ మనసులో దాచుకున్నటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాను. అకస్మాత్తుగా ఒక మూసినటువంటి తలుపు తెరుచుకున్నటువంటి సంకేతాన్ని నీకు తప్పకుండా అందిస్తాను. నువ్వు కేవలం నమ్మకంతో ఒక్క అడుగు ముందుకు వెయ్యి. ఇప్పుడు నువ్వు నీ కళ్ళు మూసుకొని నీ మనసులో ఉన్నటువంటి కోరికను మరోసారి నా ముందు తలుచుకో. ఈసారి భయం లేకుండా పూర్తి నమ్మకంతో ఆలోచించు. సమాధానం నీకు చాలా దగ్గరలో ఉంది. అది గాలి స్పర్శలోనో, సన్నిహితుల మాటల్లోనో, లేదా నీ మనసులో కలిగే శాంతిలోనో నీకు కనిపించేలా చేస్తాను. నువ్వు నిజాయితీగా అడిగే ఏ ప్రశ్న అయినా నేను విస్మరించను. నువ్వు కేవలం ఒక సాధారణమైనటువంటి వ్యక్తివి కావు. అందుకే ఈ సందేశం ఈ సమయంలో నీ దగ్గరకు వచ్చేలా చేశాను. నువ్వు బాగా అలసిపోయి ఉండవచ్చు. బయట నవ్వుతూ కనిపిస్తూ ఉన్నా నీ లోపల ఏదో వెలితి ఉండవచ్చు. ప్రతిరోజు ఏదో సాధించాలని ప్రయత్నిస్తూ, ప్రతిరోజు ఏదో చివరికి మిగిలే శూన్యం నిన్ను బాధ పెడుతూ ఉంది. అది నాకు తెలుసమ్మా. కానీ ఆ బాధ నాకు మాత్రమే తెలుసు. నువ్వు ఒంటరిగా చేసిన పోరాటం, ఎవ్వరికీ చెప్పకుండా కార్చిన కన్నీళ్లు అన్నీ కూడా నాకు తెలుసు. అందుకే నువ్వు విజయానికి చాలా దగ్గరగా ఉన్నావని చెప్పడానికే ఈరోజు ఈ సందేశం ద్వారా నీ ముందుకొచ్చాను. కొన్ని నెలల తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, అవును, ఆ రోజే నా జీవితం మారింది అని నువ్వు ఖచ్చితంగా అనుకుంటావు. ఈ మాటలో కేవలం చదవడానికి, వినడానికి కాదు, ఈ జీవితాన్ని మార్చడానికి ఒక గొప్ప భాగ్యంలా ఈరోజు నీకు అందివ్వబోతున్నాను. ఈ క్షణంలో నీ దగ్గర ఏమీ లేదని నీకు అనిపించినా కూడా నా ఆశీస్సులు మాత్రం నీకున్నాయమ్మా. ఎప్పుడూ మర్చిపోవద్దు. నువ్వు నీ మీద నమ్మకం ఉంచిన క్షణం నుంచి అన్ని తలుపులు తెరుచుకుంటాయి. ఇది నీ జీవితంలో ఒక స్వర్ణ అధ్యాయం మొదలయ్యే సమయం. నువ్వు అలసిపోయినట్లు ఈ విషయాన్ని నీకు గుర్తు చేస్తూనే ఉంటాను. నీ చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న మార్పులను నువ్వు గమనించు. నీ సమయాన్ని వృధా చేసే వ్యక్తులు నీ నుండి దూరం అవుతున్నారు అంటే అది కూడా నీ మంచికే అని నువ్వు భావించు. ఏదైనా సమస్యకు పరిష్కారం అకస్మాత్తుగా దొరికితే అది నా సంకేతం అని తెలుసుకో. ఒకరోజు ఉదయం నువ్వు ఇప్పుడు నిద్ర లేవగానే ఏదో కొత్తగా ఉన్నట్లు నీకు అనిపిస్తుంది. అది కూడా రేపటి రోజునే. మనసులో ఎలాంటి భారం నీకుండదు. సంవత్సరాలుగా మోసిన బాధలన్నీ ఒక్కసారిగా మాయమైనట్లు నీకు అనిపిస్తుంది. ఈ రోజు నుండే నీ అదృష్టం మారుతుంది. ఇప్పటి వరకు నీకు అందని అవకాశాలు ఈరోజు నీ ఇంటి తలుపు తడతాయి. నిన్ను వదిలేసిన వారు కూడా మళ్ళా నీ దగ్గరకు రావాలని ప్రయత్నాలు మొదలు పెడతారు. నీ లోపల ఉన్నటువంటి చెప్పుకోలేనంత ప్రశాంతత ఏర్పడుతుంది. అదే నిజమైనటువంటి విజయం. అదే నీకు అందించేటువంటి నేను గొప్ప భాగ్యం. ఇప్పుడు ఒక్క నిమిషం ప్రశాంతంగా కూర్చో. నీ చుట్టూ ఒక గొప్ప శక్తి ఉన్నట్లుగా ఊహించుకో. అది నీకు ధైర్యాన్ని ఇస్తుందని గమనించు. నువ్వు ఒంటరివి కావు, నీతో నేనున్నాను అని పదే పదే నీకు చెప్తుంది ఆ దైవశక్తి. నువ్వు ఇప్పటి వరకు అనుభవించిన ఈ కష్టం
ఇప్పుడు ఒక తీపి జ్ఞాపకంలా మారిపోతుంది. దీనివల్ల నీ మనసులో ఒక కొత్త శక్తి పుడుతుంది. అలాగే నేను ఎప్పుడూ కూడా నీ ఆలోచనకు అనుగుణంగానే స్పందిస్తూ ఉంటాను. కాబట్టి ఎప్పుడూ మంచిగా ఆలోచించు. ప్రతిరోజు నీకున్న వాటికి భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకో. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకో. నీ లక్ష్యాల మీద దృష్టి పెట్టు. నీ కలలన్నీ కూడా నిజమైనట్లుగా నువ్వు ఊహించుకో. నీ చుట్టూ ఉన్న నెగిటివ్ వ్యక్తులను దూరం పెట్టి మిమ్మల్ని ప్రోత్సహించే వారితో స్నేహం చేయి. నీ మీద నీకు నమ్మకం ఉన్నంతకాలం నిన్నెవ్వరూ ఆపలేరు. చివరిగా ఒక్క మాట, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఖచ్చితంగా ఉండేలా చేస్తాను. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే నీ కష్టాల తర్వాత సుఖాలనిస్తాను. నీ పోరాటమే నీ బలం. నేను నీ వెంటే ఉంటాను. ప్రశాంతంగా నమ్మకంగా ముందుకు సాగుతావు. ఏది నా చేతిలో చెయ్యేసి ఇప్పుడే ఒట్టేసి చెప్పమ్మా. నీ ముఖంపై ఎప్పుడూ కూడా చిరునవ్వే ఉండాలి. లక్ష్మీ కళతో నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా నా ముందు గల్లు గల్లుమంటూ తిరుగుతూ ఉండాలి. గలగలా మాట్లాడేటువంటి నీ మాటలు, నీ చిరునవ్వు నాకెప్పుడూ కూడా వినిపిస్తూనే ఉండాలి. సంతోషంగా ఆనందంగా ఉంటావు అని నేనెప్పుడూ కూడా నీ నుండి ఇవి మాత్రమే కోరుకుంటానని నీకు తెలుసు కదా. ఈరోజు నేను నీకు ఇచ్చేటువంటి ఈ భాగ్యాన్ని అందుకొని సంతోషంగా ఉంటావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. నా అనుగ్రహం, నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి కూడా. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.